పుట్టిన తేదీ ధాత్రి చెప్పమని అడగటంతో ఇద్దరు వేరువేరు డేట్లు చెప్తారు. అదేంటి డేట్లు మీకు తెలీవా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే, అవును వేరువేరు డేట్లు చెప్పారేంటి అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. నేనే మర్చిపోయానుబ్బా, ఇదిగో ఈ వనజ చెప్పిందే కరెక్ట్ డేటు. పండంటి బిడ్డకి ఈ శ్రీవల్లికి వనజ జన్మనిచ్చింది. ఈ వనజ చెప్పిన డేట్లోనే నేనే మర్చిపోయాను అని వైజయంతి కవర్ చేస్తుంది. ఇన్ని రోజులు మా శ్రీవల్లిని బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ కౌశిక్ గారు. మేము శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోతాము. మేము ఫ్లైట్‌కి వెళ్ళాలి. ఫ్లైట్ టైమ్ అవుతోంది అని వనజ అంటుంది. మీరు ఎక్కడ ఉండేది అని సుధాకర్ అడగటంతో, కాశీలో ఉంటున్నామండి. చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసం కాశీలో పూజలు జరిపిస్తూ ఉన్నాను. కానీ శ్రీవల్లిని ఎలాగైనా సరే కనిపెట్టాలని పోయిన వారమే నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగో వైజయంతి గారి దయ వల్ల నాకు శ్రీవల్లి దొరికేసింది. ఇప్పుడు పంపిస్తే మేము తీసుకువెళ్ళిపోతాము అని వనజ అంటే, వీళ్ళు చెప్తున్నది ఎందుకో నాకు అబద్ధం అనిపిస్తోంది కేదార్. మీ అమ్మగారి ఫోటో నీ ఫోన్లో ఉంది కదా, వెళ్ళి తీసుకురా అని ధాత్రి చెప్పటంతో, అలాగే ధాత్రి అని కేదార్ పైకి వెళ్ళటంతో ధాత్రి కిచెన్లోకి వెళ్తుంది. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారే అని వైజయంతి మనసులో అనుకుంటూ వనజ అతనికి సైగ చేస్తుంది. వెంటనే అతను, అక్క మనకి ఫ్లైట్‌కి ఇక 1 అవర్ సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు బయలుదేరితేనే మనం అందుకోగలం అక్క, లేకుంటే మిస్ అయిపోతామని చెప్పటంతో, అయ్యో టైం అయిపోతుంది, శ్రీవల్లిని త్వరగా పంపించేసేయండి అని వనజ అంటుంది. వీళ్ళు ఎందుకో నాకు అబద్ధం ఆడారనిపిస్తోంది. నాకు గురువుగారు ఇచ్చిన ఫోటో వేరే, ఈవిడ వేరే కదా అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే, వాళ్ళకి ఫ్లైట్ టైం అవుతోందని చెప్తున్నారు కదా, వెళ్ళు శ్రీవల్లి వెళ్ళు అని నిషి అంటే, అవునమ్మి వెళ్ళు అని వైజయంతి అంటుంది. అవును వెళ్ళు శ్రీవల్లి, ఇన్ని రోజులు నీ కన్నవాళ్ళ కోసమే కదా నువ్వు ఎదురు చూసావు అని కౌశికి కూడా అంటోంది. అంటే అన్నయ్య వదిన రావాలి కదా అని శ్రీవల్లి అంటే, వీడియో కాల్లో మాట్లాడుదులే అంతే కదా అని వైజయంతి కౌశికి చెప్తారు. పదమ్మా పదమ్మా అంటూ అలా శ్రీవల్లిని బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి రావటంతో, శ్రీవల్లి ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు, ఫ్లైట్ టైం అవుతోందంట, కాశీ ఫ్లైట్ అంట అని కౌశికి చెప్పటంతో, అంటే ఖచ్చితంగా వాళ్ళు మోసం చేసి తీసుకువెళ్తున్నారు, పద కేదార్ అని ధాత్రి కేదార్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సైగలు చేసుకొని పరుగులు పెడుతూ బయటికి వస్తారు. ఈ లోపలే శ్రీవల్లి కారు వెళ్ళిపోతుంది. వైజయంతి, ఎన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని సుధాకర్ చెప్పడంతో, సరే అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అనవసరంగా నేను అమ్మని అనరాని మాటలు అని ఇలా తప్పుగా అర్థం చేసుకున్నానేంటి, ఛీ అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటే, అనవసరంగా అత్తయ్యని ఇన్నేసి మాటలు అన్నానే, తప్పు చేశానే అని నిషి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. నిషి, ఇప్పటికైనా నీ నోటిని అదుపులో పెట్టుకో, మా పిన్ని ఏ తప్పు చేయలేదని అర్థమైంది కదా అని కౌశికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అయ్యో వీళ్ళు పసిగట్టేలా ఉన్నారే, దొరికిపోతారేమో వాళ్ళు అని వైజయంతి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంటే, అదేంటి శ్రీవల్లి వెళ్ళిపోయింది, తన మీద నింద పోయిందని అత్తయ్య గారు సంతోషపడకుండా ఎందుకు టెన్షన్ పడుతున్నారు, సంథింగ్ ఏదో జరుగుతోంది అని నిషి అనుకుంటూ గమనిస్తూ ఉంటుంది. వైజయంతి బయటికి రాగానే వెంటనే వనజకి ఫోన్ కాల్ చేస్తుంది. చెప్పు విజయ అని శ్రీవల్లికి అర్థం కాకుండా వనజ కారు ముందు సీట్లో కూర్చొని వైజయంతితో మాట్లాడుతూ ఉంటుంది. చూడు, ఆ ధాత్రి కేదార్లు మీ వెనకాలే పరుగులు పెడుతూ వచ్చారు, వాళ్ళకి డౌట్ వచ్చిందని అనిపిస్తోంది, వాళ్ళకి జేడీకేడి అని పోలీస్ ఆఫీసర్లు కూడా తెలుసు అని చెప్తుంటే, వాళ్ళ గురించి నేను కూడా విన్నాను అని వనజ అంటుంది. ముందు నేను చెప్పేది వినవే తల్లి, కాబట్టి వాళ్ళకి ఏ మాత్రం ఒప్పందించినా మీరు దొరికిపోతారు. ముందు ఆ పిల్లని ఈ రాష్ట్రంలోనే లేకుండా చెయ్యి, అంతేకాని ఆ పిల్ల ప్రాణాలు తీయద్దు. ఆ పిల్ల ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉండాలి. నీకు కావాల్సిన డబ్బు ఆ పిల్లని చూసుకోవటానికి మొత్తం నేను అరేంజ్ చేస్తాను. నువ్వు మాత్రం ఆ పిల్లని చంపకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది నా సొంత కూతురు కాకపోయినా కూతురు లాంటిదే, కాబట్టి దానికి ఏదైనా అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నువ్వు దాన్ని క్షేమంగా చూసుకుంటావు కదా అని వైజయంతి చెప్పటంతో, అలాగే విజయ, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఆ దేవుడి దయ వల్ల నా కూతురు నా దగ్గరికి వచ్చింది, మేము బయలుదేరి వెళ్తున్నాము అని వనజ చెప్తుంది. జేడీకేడి కారులో వెళ్తూ వెంటనే రమ్యకి ఫోన్ కాల్ చేస్తారు. 1 అవర్లో కాశీకి ఏదైనా ఫ్లైట్ ఉందేమో చూసి చెప్పు రమ్య అని అడగటంతో, మ్యామ్ నైట్ 11 వరకు ఎలాంటి ఫ్లైటు లేదు మ్యామ్ అని రమ్య చెప్పటంతో, వెంటనే ధాత్రి
గురువు గారికి ఫోన్ కాల్ చేస్తుంది. ఈరోజు శ్రీవల్లి కోసం ఎంక్వైరీ చేయటానికి వనజ అనే ఆవిడ వచ్చారా? ఆవిడే శ్రీవల్లి వాళ్ళ అమ్మంట అని అడగటంతో, లేదమ్మా, అసలు వనజ శ్రీవల్లి తల్లి కాదు కదా, నేను మీకు ముందే చెప్పాను కదా, అయినా ఆశ్రమానికి ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు అని గురువుగారు చెప్తారు. ఇక నో డౌట్ కేడి, ఖచ్చితంగా శ్రీవల్లి ప్రమాదంలో ఉంది అని ధాత్రి చెప్పటంతో, అయితే శ్రీవల్లిని స్టేట్ దాటించడానికే చూస్తున్నారు ధాత్రి, కాబట్టి మనం వెంటనే కాపాడాలి, లేకపోతే మనకు శ్రీవల్లి దూరమైపోతుంది అని కేదార్ అంటాడు. కారు నెంబర్ కూడా నాకు గుర్తుకు రావటం లేదే అని ధాత్రి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకొని, ఎస్, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది అని రమ్యకి ఫోన్ చేసి కార్ నెంబర్ని ఏ లొకేషన్లో వెళ్తుందో ట్రేస్ చేయమని చెప్తుంది. అన్నా వదిన రాకముందే వీళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు, మరి గురువుగారు ఇచ్చిన ఫోటో కూడా ఎలా మారిపోయింది, అసలు ఏం జరుగుతోంది అని శ్రీవల్లికి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కార్ని ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆపేస్తారు. ఆ లొకేషన్ ప్రకారం ధాత్రి కేదార్ కార్లో అక్కడికే వస్తూ ఉంటారు. మనం దీన్ని 30 లక్షలకి అమ్మేస్తున్నామని ఆ వైజయంతికి తెలీదు, దీన్ని క్షేమంగా చూసుకోవాలంట, ఆ జేడీ కేడీలు కూడా మనల్ని పట్టుకోలేరులే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, రామ శ్రీవల్లి లోపలికి వెళ్దాం, ఇది మాకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్, మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకుంటే మీ మామయ్యకి మెసేజ్ వచ్చిందంట, ఫ్లైట్ 4 అవర్స్ లేట్ అంట అని వనజ అబద్ధాలు చెప్తుంది. ఓసారి ఫోన్ ఇవ్వండి, నేను మా అన్నయ్య వదినతో మాట్లాడాలి అని శ్రీవల్లి అంటే, లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చులే, ఇది మాకు తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌసే, ఇక్కడ ఉండి 4 గంటల తర్వాత బయలుదేరదాం రా రా అంటూ వనజ శ్రీవల్లిని లోపలికి తీసుకువెళ్తుంది. తర్వాత అతను, రే, నువ్వు ఊరంతా తిరుగుతూనే ఉండు, వెహికల్ని ఎక్కడా ఆపకు, ఎవరైనా నిన్ను అడిగితే నాది క్యాబు, నేను వాళ్ళని దింపేశాను, నాకేం తెలీదని చెప్పు, నువ్వు మాత్రం అస్సలు దొరక్కు అని అతను వార్నింగ్ ఇవ్వటంతో అలాగేనని అతను కారులో వెళ్తూ ఉంటారు. మ్యామ్, ఒక చోట కారు ఆగి మళ్ళీ బయలుదేరి వెళ్తోంది మ్యామ్, బహుశా ట్రాఫిక్ కోసం ఆగిందేమోనని రమ్య చెప్పటంతో అలాగేనని ధాత్రి కేదార్ ఆ లొకేషన్ చెప్తూ ఉంటే వెళ్తూ ఉంటారు. మ్యామ్ మ్యామ్, మీ ముందే ఆ కారు వెళ్తోందని రమ్య చెప్తోంది. ఇక శ్రీవల్లిని లోపలికి తీసుకురాగానే ఒక అతను ఉంటాడు. మీ అమ్మాయి దొరికిందని చెప్పారు, ఆ అమ్మాయేనా ఈ అమ్మాయిని అతను అడగటంతో, అవును, ఫ్లైట్ 4 అవర్స్ లేటు, అందుకే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వచ్చాము, రామ శ్రీవల్లి లోపలికి వెళ్దామని లోపలికి తీసుకువెళ్తుంది. అమ్మ శ్రీవల్లి, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తామని వాళ్ళిద్దరూ బయటికి వచ్చి రోడీలతో, రే, జేడీ కేడీలకు డౌట్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు, మీరేం చేయాలో అంతా గుర్తుంది కదా అని వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. అలాగే అక్క, మేం చూసుకుంటామని రౌడీలు అంటారు. అక్క, నువ్వు ఈ లోపలికి వెళ్ళి దానికి మంచి మాటలు చెప్పి బుజ్జగిస్తూ ఎటూ వెళ్లకుండా చూసుకో అక్క అని అతను అంటాడు. అలాగేనని వనజ లోపలికి వస్తుంది. కారేంటి కేడి అంత స్లోగా వెళ్తోంది, నువ్వు కారుని ఆపకు, నువ్వు జస్ట్ దాన్ని క్రాస్ చేసి కాస్త ముందుకు వెళ్ళు అని జేడీ చెప్పటంతో అలాగేనని కేదార్ కాస్త క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తాడు. అయితే కారులో ఎవరూ లేకపోవటంతో ఖచ్చితంగా అది కాల్ ట్యాక్సీ అని మనకు అబద్ధం చెప్తారు. వాళ్ళు ఎక్కడో దిగిపోయారు, 1 మినిట్ వాళ్ళు ఆగారు కదా, ఖచ్చితంగా అక్కడే శ్రీవల్లిని తీసుకువెళ్ళి ఉంటారు అని వెంటనే జేడీ రమ్యకి ఫోన్ చేసి, ఇందాక వాళ్ళు 1 మినిట్ ఆగారు కదా, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పమని చెప్పడంతో రమ్య లొకేషన్ చెప్తుంది. వెంటనే జేడీకేడి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఈ లోపల వనజ, ఏమైనా తింటావా, ఏమైనా తాగుతావా అని శ్రీవల్లిని అడుగుతూ ఉంటే ఫోన్ ఇవ్వమని శ్రీవల్లి వేడుకుంటూ ఉంటుంది. చూడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని వనజ అంటే అప్పుడే వనజకి ఫోన్ కాల్ వస్తుంది. అంటే అబద్ధం చెప్పారు కదా, మీ ఫోన్ బాగానే ఉన్నా కూడా, అంటే మీరు మా అమ్మ కాదు కదా అని శ్రీవల్లి అంటుంటే, చూడు, నేను మీ అమ్మనే, నువ్వు నన్ను అమ్మ అని పిలవమంటే అండి అండి అని అలా పిలుస్తున్నావేంటి, నేను ఊరుకుంటున్నాను కదా అని చెప్పి నువ్వు రెచ్చిపోతున్నావా, నోరు మూసుకోవే అని వనజ తిడుతూ ఉంటే అప్పుడే అతను అక్కడికి వచ్చి, అక్క, నేను చూసుకుంటా కదా, నువ్వు బయటికి వెళ్ళక్క అని వంజని బయటికి పంపించేసి ఇక శ్రీవల్లితో అసభ్యంగా నడుచుకుంటూ ఉంటారు. ధాత్రి కేదార్ ఏమో ఇదే ఆ లొకేషన్ అని లోపలికి వస్తూ ఉంటారు. అలా రేపటి ఎపిసోడ్లో జేడీకేడి లోపలికి వచ్చి శ్రీవల్లిని కాపాడేస్తారు.